తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఉన్నాడంట. అదే రీతిగా నిన్నెవరు బలవంతం చేయడానికి కాదు గానీ, నీకు నువ్వుగానే దేవునికి బలిగాను, అర్పణగాను నువ్వు అప్పగించుకొని ఉండాలి. దేవునికి అర్పణముగాను, బలిగాను నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి మన పక్షాన యేసుక్రీస్తు ప్రభులో తన్నుకు తానుగా రిక్తునిగాని ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి యొక్క బలవంతం లేకుండా తనకు తానుగానే మన కోసం యేసుక్రీస్తు ప్రభులో తనకు తాను రిక్తునిగా ఎంచుకొని ఉన్నాడు. నీ నిమిత్తం అదే రీతిగా దేవుని నిమిత్తం, నీ సహోదరుల నిమిత్తం, నీ బంధువుల నిమిత్తం, నీ మిత్రుల నిమిత్తం, నీ స్నేహితుల నిమిత్తం, నీ భర్త నిమిత్తం, నీ భార్య నిమిత్తం, నీ పిల్లల నిమిత్తం, నీ తల్లిదండ్రుల నిమిత్తం ఎవరు బలవంతం లేకుండానే నీకు నీవే రిక్తునిగాను కష్టపడే విషయంలోను, పని చేసే విషయంలోను, సంపాదించే విషయంలోను, సహాయం చేసే విషయంలోను, ప్రేమ చూపించే విషయంలో నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం, నీ మిత్రుల కోసం, నీ స్నేహితుల కోసం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి కోసం శ్రమపడి చనిపోవడానికైనా సరే నీకు నువ్వు రిక్తునిగా ఎంచుకోవాలి. ఆ స్వభావం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో పరలోకం వారికి ద్వారాలు తెరిచి రెడీగా ఉంటాయి. ఎందుకంటే ఆయన మన కోసం రిక్తునిగా ఎంచుకుని బలవంతం లేదు. ఎవరో ఆయన బలవంతం చేయలేదు. ఎందుకంటే భూమి మీదకి ఆయన చూసినప్పుడు ప్రతి వ్యక్తి పాపంతో నిండి ఉన్నాడు. పవిత్రత లేదు, యథార్థత లేదు, కృతజ్ఞత లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు. ఇవన్నీ దేవుడు చూసినప్పుడు బాధపడి ఉన్నాడు. దేవుడు తన స్వరూపమందు దేవుడు మనల్ని కలగజేసినప్పుడు దేవుని యొక్క స్వరూపంలో ఉన్న మనము, దేవుని లక్షణాలతో ఉన్న మనము తినొద్దన్న పండు తినినప్పుడు దేవుని లక్షణాలన్నీ మనలోంచి వెళ్ళిపోయినాయి. ఆదిలో జరిగిన కార్యం అది, అవ్వాదంలో జరిగిన కార్యం అది. దేవుని లక్ష్యంలో దేవుడు వాళ్ళకి దేవుని స్వరూపముందు దేవుని యొక్క లక్షణాల్లో దేవుడు వారిని నిర్మిస్తే తినొద్దన్నప్పుడు పండు తిన్నప్పుడు వ్యత్యాసం వాళ్ళ హృదయంలో ఏర్పడటం మొదలైంది. అది తరవెంబడతరం జరుగుతూ వస్తానే ఉంది. ఇంచుమించు 4000 సంవత్సరాలకి ఇవన్నీ దేవుడు గమనించుకుంటూ వస్తుండ్రు. నీతిమంతుడు ఒక్కడైనా ఉన్నాడంటే ఎవరో కనపట్లేదంట. అప్పుడు తన్ను తాను రిక్తుని కింద చేసుకుని ఆయన మన కొరకు ఆయన యేసుక్రీస్తు ప్రభులో శ్రమపడి చనిపోయి తన ఉద్దేశాన్ని, తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ప్రేమను, తన యొక్క జాలిని, తన యొక్క లక్షణాలను, తన యొక్క నీతిని, తన యొక్క యథార్థత, తన యొక్క దాసత్వాన్ని, తన యొక్క తెగింపు, ఎదుటివారి కోసం శ్రమపడి చచ్చిపోయేంత తెగింపు, ఆ మనస్తత్వం, ఆ ప్రేమన, జాలిని, ఆ మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభులో ఆయన ఎలా అయితే శ్రమపడి చనిపోయాడో నీవు నీ కుటుంబం కోసం, రక్తపు సంబంధుల కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం, స్నేహితుల కోసం, ఎదుటివారి కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం శ్రమపడి చనిపోవడానికి ఎవరు బలవంతము లేదక్కడ. నీకు నువ్వే రిక్తుని కింద చేసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇష్టపడుతున్నారు. ఆయన 12 మంది శిష్యులు ఒకడు తప్ప మిగతా వాళ్ళంతా తనకు తాను రిక్తుని కింద చేసుకుని నా యేసై కోసం శ్రమపడి చనిపోయారు. వాళ్ళ శర్మాలు ఒలిసేసారు, రంపాలతో కోసేసారు, అర్థమైంది కదా, వాళ్ళు కొరడాలతో కొట్టేశారు, అగ్నిగుండంలో వేసేసారు, తగలబెట్టి అతనికి ప్రయత్నం చేశారు. అయినా సరే తనకు తాను ఎవరు బలవంతము లేకుండా తనకు తానుగా రిక్తునిగా చేసుకుని యేసుక్రీస్తు ప్రభువు 11 మంది శిష్యులు ఆయనతో పాటు ఇంకా ఇప్పుడు దాకా అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఈ 2000 సంవత్సరాలు, ఈ 2025 సంవత్సరాల లోపు ఈ మధ్యలో కొన్ని వేల మంది నా యేసయ్య కోసం శ్రమపడి చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన మహాప్రేమ, ఆయన చూపించిన త్యాగం, ఆయన చూపించిన మార్గం, ఆయన చూపించిన యథార్థత, ఆయన చూపించే తత్వం, ఆయన చూపించే తగ్గింపు, ఆయన చూపించిన దాసత్వానికి ప్రపంచమంతా దాస్యత్వంలో ఉన్న వ్యక్తులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఎలా అయితే శ్రమపడి చనిపోయాడు మా సహోదరుల నిమిత్తం, మా సహోదరుల మన నిమిత్తము వారే రిక్తులుగా నిర్ణయించుకుని శ్రమపడి చనిపోయారు. అది వేల కొలది, లక్షల కొలది, కోట్ల కొలది ప్రజలు చనిపోయారు. ఆ వాస్తవాన్ని నువ్వు గమనించుకుని దేవుని యొక్క లక్షణాలు నీలో లేకపోతే, ఆ లక్షణం నీలో లేకపోతే నీకు నువ్వే ఎవరి యొక్క బలవంతము లేకుండగా నీకు నువ్వే రిక్తునిగా చేసుకుని శ్రమపడి చనిపోవడానికి ఎప్పుడైతే ఇష్టపడ్డావో ఆ ఇష్టపడుతున్న వ్యక్తులే పరలోకంలో ఉంటారు.
అర్థమైందా? ఎవడైనను తన ప్రాణం దక్కించుకుందామని అనుకుంటే దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం ఎవడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో దాన్ని ఏం చేసుకుంటే కాపాడుకుంటాడని యేసుక్రీస్తు ప్రభువారు తాను స్వయంగా ఆయనే చెప్పున్నాడని వాస్తవాన్ని నువ్వు గమనించుకుని ఆయన మన కోసం శ్రమపడి చనిపోయాడు. నీ సహోదరుల నిమిత్తం, నీ కుటుంబం కోసం, నీ రక్త సంబంధులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ అన్నదమ్ముల కోసం, నీ తల్లిదండ్రుల కోసం నీకు నువ్వే రిక్తుని కింద చేసుకుని నువ్వు శ్రమపడి చనిపోతావు కనుక ఆ శ్రమపడి చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిదే పరలోకం. అంతేగాని అటు ఇటు పారిపోయే వాళ్ళది పరలోకము మీ సొంతం కాదని వాస్తవాన్ని నువ్వు గమనించుకో. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మిమ్మల్ని మీ హృదయంలో ఫలింపజేయనుగాక. ఆమేన్.